Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. So next problem ఏంటంటే a 30 kVA 3000 bar 300 volts 50 hertz single phase transformer has the following winding resistances and leakage reactances. So resistance ఎంత అంటే primary resistance 2.5 ohms, secondary resistance 0.018 ohms and primary reactance 3.8 ohms, secondary reactance 0.352 ohms. So calculate the following. So first ఏం కనుక్కోవాలా, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, రియాక్టెన్స్ అండ్ ఇంపిడెన్స్ రిఫర్ టు హై వోల్టేజ్ సైడ్. ఫస్ట్ వన్ అది అంటే రెసిస్టెన్స్ రియాక్టెన్స్ ని విత్ రెస్పెక్ట్ టు హై వోల్టేజ్ సైడ్ కనుక్కోవాలి. సెకండ్ వన్ ఏంటి అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, లీకేజ్ రియాక్టెన్స్, ఇంపిడెన్స్ రిఫర్ టు లో వోల్టేజ్ సైడ్ అంటే లో వోల్టేజ్ సైడ్. సో దానికి ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్, రెసిస్టెన్స్, లీకేజ్ రియాక్టెన్స్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం కావాలా, టోటల్ కాపర్ లాస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్ కండిషన్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఏంటంటే నాకు సో ఫస్ట్ గివెన్ డేటా రాసుకున్నాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో నాకు ఏం డేటా ఇచ్చాడు, సో ఏం డేటా ఇచ్చాడు అన్నప్పుడు సో ఇక్కడ నాకేంటి, సో ప్రైమరీ రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో ప్రైమరీ రెసిస్టెన్స్, సో ప్రైమరీ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు ఇక్కడ, సో ప్రైమరీ రెసిస్టెన్స్ అంటే ఏంటి, R1, దాని వాల్యూ ఎంత 2.5 ohms. అదేవిధంగా సెకండరీ రెసిస్టెన్స్, సో ఇక్కడ నాకు R2 అంటే ఏంటంటే సెకండరీ రెసిస్టెన్స్. సో దీని వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 0.018 ohms. నెక్స్ట్ అదేవిధంగా ప్రైమరీ రియాక్టెన్స్, ప్రైమరీ రియాక్టెన్స్, సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 3.8 ohms. నెక్స్ట్ అదేవిధంగా సెకండరీ రియాక్టెన్స్, సెకండరీ రియాక్టెన్స్ దీని వాల్యూ ఎంత ఉందంటే నాకు 0.052 ohms. సో ఇప్పుడు నాకు ప్రైమరీ రెసిస్టెన్స్ తెలుసు, సెకండరీ రెసిస్టెన్స్ తెలుసు, ప్రైమరీ రియాక్టెన్స్ తెలుసు, సెకండరీ రియాక్టెన్స్ తెలుసు. సో దాంతో పాటుగా ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ తెలుసు. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఎంత, 30 kVA. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఏమో, సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ దీని వాల్యూ ఎంత అంటే నాకు 30 kVA. దాంతో పాటుగా ట్రాన్స్ఫార్మర్ యొక్క హై వోల్టేజ్, సో హెచ్వి ఎంత అంటే నాకు 3000. సో లో వోల్టేజ్ ఎంత అంటే నాకు 300. అయితే ఇప్పుడు ఇది నాకు ఇచ్చిన డేటా. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఫస్ట్ ఏం కనుక్కుంటామంటే టర్న్స్ రేషియో అనేది కనుక్కుంటాం. ఎందుకు టర్న్స్ రేషియో అంటే ఎప్పుడైతే నాకు మనం తీసుకునే రెసిస్టెన్స్ అనేది రిఫర్ టు హై వోల్టేజ్ సైడ్, రిఫర్ టు లో వోల్టేజ్ సైడ్ అన్నప్పుడు సో మనం ఏం చేస్తాము, మనం తీసుకున్న టర్న్స్ రేషియోని కొన్నిసార్లు మనం మల్టిపుల్ చేసుకుంటాం, కొన్నిసార్లు మనం డివైడ్ చేసుకుంటాం. సో కాబట్టి మనకేంటి డెఫినెట్గా ఏం కావాలా, ఈ యొక్క టర్న్స్ రేషియో అనేది ఖచ్చితంగా కావాలా. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే టర్న్స్ రేషియో అనేది కనుక్కుందాం. సో ఇప్పుడు నాకేం కావాలంటే టర్న్స్ రేషియో. సో టర్న్స్ రేషియో మనం దేని ఇండికేట్ చేసుకుంటాం, కేతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ హై వోల్టేజ్ బై లో వోల్టేజ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ హై వోల్టేజ్ బై లో వోల్టేజ్. హై వోల్టేజ్ ఎంత ఉంది నాకు ఇక్కడ 3000, లో వోల్టేజ్ ఎంత నాకు ఇక్కడ 300. సో దీని వాల్యూ ఎంత వస్తుంది నాకు 10 వస్తుంది అన్నమాట. ఇక టర్న్స్ రేషియో ఎలా కనుక్కున్నాం, ఆల్వేస్ హై వోల్టేజ్ బై లో వోల్టేజ్. సో 3000 బై 300, సో ఇట్స్ వాల్యూ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఫస్ట్ కేస్ 1 ఏంటంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, లీకేజ్ రియాక్టెన్స్ రిఫర్ టు ద హై వోల్టేజ్ సైడ్ అన్నాడు. సో రిఫర్ టు ద హై వోల్టేజ్ సైడ్. సో ఇలా ఇచ్చినప్పుడు సో ఇప్పుడు మనకేంటి కేస్ 1 చూద్దాం. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ది హై వోల్టేజ్ సైడ్, రిఫర్ టు ద హై వోల్టేజ్ సైడ్. సో ఇలా తీసుకున్నప్పుడు నాకే సో R01 ఈక్వల్ టు, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, R1 ప్లస్ K² టైమ్స్ ఆఫ్ R2. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, హై వోల్టేజ్ సైడ్. సో ఇప్పుడు నాకు ఏమైంది, R01 ఈక్వల్ టు R1 ప్లస్ K² టైమ్స్ R2 గా తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఇదేమవుద్దంటే ఇక్కడ సో ఆల్రెడీ R1 వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు 2.5 ఇచ్చాడు. సో కాబట్టి దాని R1 వాల్యూ ఎంత అంటే నాకు 2.5 ప్లస్ K వాల్యూ ఎంత, సో దాని స్క్వేర్.
సో R2 వాల్యూ ఎంత 0.018. సో 0.018. సో ఇప్పుడు 0 అంటే నాకు దీని వాల్యూ అనేది సో 4.3 ohms వస్తుంది. సో ఇదే నాకు ఏమవుతుంది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రెఫర్ టు ద హై వోల్టేజ్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఎట్లయితే మనం రెసిస్టెన్స్ కనుక్కున్నామో సేమ్ రియాక్టెన్స్ వాల్యూ ఏమవుతుంది అన్నప్పుడు సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం రియాక్టెన్స్ని x1 ప్లస్ k స్క్వేర్ టైమ్స్ ఆఫ్ x2. సో ఇక్కడ x1 వాల్యూ అన్నప్పుడు 3.8, x2 వాల్యూ 0.05. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే ఇదేమో 3.8, k స్క్వేర్ అంటేనేమో 10 స్క్వేర్, x2 వాల్యూ ఏమో 0.052. x1 వాల్యూ 3.8, k వాల్యూ 10, x2 వాల్యూ 0.052. సో దీని సాల్వ్ వాల్యూ సో క్యాలిక్యులేటర్ చేస్తే సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 9 ohms వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇంపిడెన్స్ అనేది కనుక్కుంటాం. సో నాకు ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ రిఫర్డ్ హై వోల్టేజ్ సైడ్ కనుక్కుంటాం. సో హై వోల్టేజ్ సైడ్ కావాలన్నప్పుడు నాకు ఇది ఏమవుతుంది చూడండి. సో జనరల్గా ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ రియాక్టెన్స్. సో కాబట్టి ఎలా రాసుకోవచ్చు స్క్వేర్ ఆఫ్ రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ రియాక్టెన్స్ స్క్వేర్. సో దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుంది ఇంపిడెన్స్ అనేది వస్తుంది. R1 ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత 4.3, కాబట్టి 4.3 హోల్ స్క్వేర్. x01 వాల్యూ ఎంత 9 ohm స్క్వేర్. ఓకే. సో సెకండ్ వన్ ఏంటి అంటే నాకు సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు లో వోల్టేజ్ సైడ్. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు లో వోల్టేజ్ సైడ్. సో లో వోల్టేజ్ సైడ్ అన్నప్పుడు ఇక్కడ నాకేమవుతుంది సో ఏదైతే మనకు R01 ఉందో దాన్ని మనం ఎలా రాసుకుంటామంటే R1 ఓవర్ k స్క్వేర్ ప్లస్ R2. సో ఇక్కడ నాకు R1 వాల్యూ ఎంత ఇచ్చాడు 2.5, R2 వాల్యూ 0.018, కాబట్టి ఆ వాల్యూ తీసుకుంటాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము 2.5 డివైడెడ్ బై 10 స్క్వేర్ ప్లస్ 0.018. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 0.43 ohms వస్తుంది. సిమిలర్లీ రియాక్టెన్స్ వాల్యూ. సో రియాక్టెన్స్ కూడా ఎలా రాసుకుంటాం x1 ఓవర్ k స్క్వేర్ ప్లస్ x2. సో ఇక్కడ రియాక్టెన్స్ వాల్యూ x1 వాల్యూ ఎంత ఉంది 3.8, x2 వాల్యూ 0.052. సో 3.8. సో 3.8 డివైడెడ్ బై 10 స్క్వేర్ ప్లస్ 0.052. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే నాకు 0.09 ohms వస్తుంది. సో రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కున్నాం, రియాక్టెన్స్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కుంటామంటే ఇక్కడ మనకి దీన్ని 2గా తీసుకున్నాం, ఎందుకంటే ఇంతకుముందు 1గా తీసుకున్నాం కాబట్టి 2గా తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఇంపిడెన్స్ వాల్యూ. సో ఇంపిడెన్స్ Z02 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R02 హోల్ స్క్వేర్ ప్లస్ X02 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నాకేంటి R02 అంటే 0.043 హోల్ స్క్వేర్ ప్లస్ X02 అంటే 0.09 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే దీని యొక్క ఇంపిడెన్స్ వాల్యూ సో 0.0997 ohms. సో ఇది. సో ఇప్పుడు నాకేం కావాలి టోటల్ కాపర్ లాస్ అనేది కావాలి. సో నాకేం కావాలంటే టోటల్ కాపర్ లాస్. సో థర్డ్ కేసు వచ్చేసరికి థర్డ్ బిట్ ఏంటంటే టోటల్ కాపర్ లాస్ అనేది కనుక్కోమన్నాడు. సో టోటల్ కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ కండిషన్ లో కనుక్కోవాలి. సో టోటల్ కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ కండిషన్ లో కనుక్కోవాలి. సో జనరల్ నాకు
కాపర్ లాస్ కనుక్కోవాలంటే సో ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఏంటి నాకు జనరల్గా? సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈక్వల్ టు వోల్ట్ ఆంపియర్, అంతేనా? సో వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో దీని యొక్క రేటింగ్ ఎంత ఇచ్చాడు నాకు? 30 kVA, అదేనా? సో ఇక్కడ నాకు ఎంత ఇచ్చాడు అంటే దీని వాల్యూ 30 kVA అనేది ఇచ్చాడు. సో కాబట్టి నాకేంటి, సో దీని బేసెస్కి నేను ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో ప్రైమరీ కరెంట్, సో ప్రైమరీ కరెంట్ అని ఎలా ఇండికేట్ చేసుకుంటాం మనం? కరెంట్ I1గా ఇండికేట్ చేసుకుంటాం. సో ఏదైతే రేటింగ్ ఉందో సో దాని యొక్క వాల్యూ ఓవర్ ద వోల్టేజ్ ఇన్ కేవీఏలో ఉంటుంది. ఎస్ అనేది కేవీఏలో ఉంటుంది. ఇక నాకు కేవీఏ అన్నప్పుడు సో దీని వాల్యూ ఎంత ఉందో నాకు ఇక్కడ 30 kVA. సో కాబట్టి దాని వాల్యూ 30 డివైడెడ్ బై సో కేవీఏ కాబట్టి 10⁻3. నెక్స్ట్ ఇక్కడ నాకు ప్రైమరీ కరెంట్, ఇక్కడ మనం ప్రైమరీగా ఏం తీసుకున్నాం? హై వోల్టేజ్ సైడ్ తీసుకున్నాం ప్రైమరీగా, లో వోల్టేజ్ సైడ్ మనం సెకండరీగా తీసుకున్నాం. సో కాబట్టి నాకు ఇది ఏమవుద్దంటే ఇక్కడ నాకు ఎంత వస్తుంది? 3000 వస్తుంది. సో కాబట్టి దీన్ని ఎంత కరెంట్ అన్నప్పుడు 10 amperes కరెంట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక మనం ప్రైమరీ ఏమో హై వోల్టేజ్ అనుకున్నాం, సెకండరీ ఏమో లో వోల్టేజ్ అనుకున్నాం. సో కాబట్టి అది అదే విధంగా సెకండరీ కరెంట్, సో సెకండరీ కరెంట్ ఇండికేట్ చేసుకుంటాం అంటే I2గా ఇండికేట్ చేసుకుంటాం. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు సేమ్ దాని యొక్క రేటింగ్, ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఓవర్ అక్కడ లో వోల్టేజ్ సైడ్ ఉండే వోల్టేజ్, లో వోల్టేజ్ సైడ్ వోల్టేజ్ అంతా 300. సో దీన్ని సాల్వ్ చేసి ఎంత వస్తుంది నాకు? 100 amperes వస్తుంది. సో ఇప్పుడు నా దీని నుంచి టోటల్ కాపర్ లాస్ అనేది ఏమవుతుంది? సో టోటల్ కాపర్ లాస్ అన్నప్పుడు జనరల్ మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం? విత్ రెస్పెక్ట్ టు ప్రైమరీ తీసుకున్నాం అనుకో, సో ప్రైమరీ I1² దాని యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు నా ప్రైమరీ సైడ్ ఉండే కరెంట్ ఏమో 10 amperes. సో ప్రైమరీ సైడ్ ఉండే టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత నాకు? R01 4.3 ohms. సో 4.3 ohms. దీన్ని సాల్వ్ చేసి ఎంత వచ్చింది నాకు? ఇది 430 watts వస్తుంది. అదేవిధంగా సేమ్ సెకండరీ సైడ్, సో టోటల్ కాపర్ లాస్ అనేది విత్ రెస్పెక్ట్ టు సెకండరీ సైడ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎలాగా? I2² R02 ఇది తీసుకున్నప్పుడు సెకండరీ కరెంట్ ఏమో 100 amperes. అదేవిధంగా రెసిస్టెన్స్ వాల్యూ, సో R02 రెసిస్టెన్స్ ఎంత వచ్చింది నాకు? 0.043. సో 0.043. సో దీన్ని చేసినా కానీ నాకు ఎంత వస్తుంది? 430 watts. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కాపర్ లాస్ ఇన్ ప్రైమరీ సైడ్ చేసిన, కాపర్ లాస్ ఇన్ సెకండరీ సైడ్ చేసిన, సో బోత్ లాసెస్ అనేది ఈక్వల్ అయినాయి లేదా సేమ్ లాసెస్ అనేది వచ్చినాయి. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది? టోటల్ లాస్ కావాలా. సో ఇప్పుడు నాకు ఏం కావాలా? సో ఆల్సో టోటల్ కాపర్ లాస్. సో దీన్ని ఏ విధంగా చేస్తామన్నప్పుడు అంటే 3 కేసెస్లో చెప్తున్నాను నేను. లాసెస్ని మనం తీసుకునే టోటల్ కాపర్ లాస్ని ఒకవేళ ప్రైమరీ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ తీసుకొని అందులో పాస్ అయ్యే కరెంట్ బేసెస్ కనుక్కున్నా ఒకే వాల్యూ వస్తుంది. అలా కాదు నేను ప్రైమరీ సైడ్ కాకుండా సెకండరీ సైడ్ కనుక్కుంటాను కాపర్ లాస్ అన్నప్పుడు అప్పుడు అదే వాల్యూ వస్తుంది. సో అలా కాదు నేను టోటల్ ఓవరాల్ కనుక్కుంటాను విత్ రెస్పెక్ట్ టు రెసిస్టెన్స్ అంటే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం I1² R1 ప్లస్ I2² R2గా రాసుకుంటాం. సో ఇప్పుడు నాకు I1 అంటే సో I1 ఎంత వచ్చింది నాకు? 10 amperes. కాబట్టి 10². సో ప్రాబ్లంలో మనకు R1 వాల్యూ ఎంత ఇచ్చినాడు? 2.5. సో కాబట్టి దాని వాల్యూ వేసుకుంటాం. సో 2.5 ప్లస్ I2² వాల్యూ 100. సో రెసిస్టెన్స్ వాల్యూ R2 వాల్యూ ఎంత ఇచ్చినాడు? 0.018. సో 0.018. సో దీన్ని సాల్వ్ చేసినా కానీ నాకు ఎంత వస్తుందంటే వాల్యూ 430 watts వస్తుంది అన్నమాట. సో మనం తీసుకునే కాపర్ లాస్ని మనం ఈ 3 different వేస్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో విత్ రెస్పెక్ట్ టు ప్రైమరీ కరెంట్ అందులో ఉన్న రెసిస్టెన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, అలా కాదు సెకండరీ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు దాని యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, సో అలా కాదు సో టోటల్ ప్రైమరీ వైండింగ్ రెసిస్టెన్స్, ప్రైమరీ సెకండరీ కరెంట్, సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ అందులో పాస్ అయ్యే కరెంట్స్ బేస్ చేసుకుని మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఇది సో టోటల్ కాపర్ లాస్ మనం కనుక్కోవడానికి మెథడ్ అన్నమాట. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో మనం ఏం చూసామంటే సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ని ప్రైమరీగా చేంజ్ చేయడం ఎలా చేస్తాం, సెకండరీ చేంజ్ చేయడం ఎలా చేస్తాం, సో హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తామో చూసాం. సో అందరికి అర్థమైందా? సో క్లియర్ అమ్మ అందరికి? గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు ఆల్ డే ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే సో జనరల్ మనకి ఏంటంటే మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ని
మనం జనరల్ ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాం? సో లోడ్ సెంటర్స్ దగ్గర కనెక్ట్ చేసుకుంటాం. సో లోడ్ సెంటర్స్ అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్ అనుకోండి, విలేజెస్లో హౌసెస్ ఉంటాయి కాబట్టి అదొక లోడ్ సెంటర్. అదేవిధంగా టౌన్ ఏరియాలో ఎక్కడైతే హౌసెస్ ఉంటాయో అదంతా ఒక లోడ్ సెంటర్. అదే ఒక ఇండస్ట్రీ ఉంటే అదొక లోడ్ సెంటర్. సో ఇట్లా అన్నమాట. కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇట్లా ఇవన్నీ మనకు లోడ్స్ అన్నమాట. అయితే సో ఈ యొక్క లోడ్ అనేది మనకి ఏంటంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. ఈ లోడ్ అనేది ఏమవుతుందంటే హవర్లీ బేసిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏది మనం తీసుకున్న లోడ్ అనేది. సో మరి అటువంటప్పుడు ఈ లోడ్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి ఎస్పెషల్లీ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఏం చేస్తాము, 24 hours ఆన్ చేసి పెట్టుంటాం. అంటే 24 hours రన్నింగ్లో ఉంటుంది అన్నమాట ట్రాన్స్ఫార్మర్ అనేది. బట్ నాకు డెలివరీ అనేది ఏమవుతుందంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి లైట్ లోడ్కి డెలివరీ అవుతుంది. సో మనకు ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఎప్పుడైతే దాని లోడ్ అనేది దాని యొక్క ఫుల్ ఎఫిషియన్సీతో వర్క్ అవుతుందో, అంటే దాని యొక్క లోడ్ ఎక్కువగా, అంటే దాని ఎంత బేర్ చేస్తుందో లోడ్ అనేది అంత ఉన్నప్పుడు మాత్రమే ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్కి. బట్ నాకు ఇన్ కేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ఏంటంటే సో మనం ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ అనేది మంచిగానే ఉంటుంది. బట్ ఇక్కడ మనం తీసుకునే లైట్ లోడ్ కండిషన్ వల్ల దాని యొక్క ఎఫిషియెంట్గా అది వర్క్ అవ్వట్లేదు అన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి, ఈ యొక్క మనం తీసుకునే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని 24 hours రన్నింగ్లో పెడుతున్నాం. బట్ మనం తక్కువ లోడ్కి దాన్ని ఆపరేట్ చేస్తున్నాం. సో దానివల్ల నాకేమవుతుంది, కొంత పోర్షన్ వరకు ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది, సమ్ పోర్షన్ అనేది వేస్ట్ అవుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే సో మనం ఏదైతే ఐరన్ లాస్ తీసుకుంటున్నామో ఈ ఐరన్ లాస్ అనేది ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్న ఐరన్ లాస్ అనేది సో నాకు 24 hours అంటే ఏంటి, త్రూ అవుట్ ద ఆపరేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట ఈ ఐరన్ లాస్ అనేది. కానీ ఇన్ కేస్ ఆఫ్ కాఫర్ లాస్ అనేది ఏమవుతుందంటే నాకు హవర్లీ బేసిస్, అంటే ఎప్పుడైతే మనం లోడ్ కనెక్ట్ చేసుకుంటామో అప్పుడు మాత్రం నాకేముంటుంది, సో ఎప్పుడైతే నేను లోడ్ అనేది కనెక్ట్ చేస్తానో అప్పుడు మాత్రం నాకు కాఫర్ లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వన్స్ నువ్వు లోడ్ కనెక్ట్ చేయకుంటున్నప్పుడు కాఫర్ లాస్ అనేది డెవలప్ అవ్వదు అన్నమాట. ఓకేనా? సో ఇలా సో నాకు ఏమవుతుంది, ఐరన్ లాస్ ఏమో 24 hours అంటే త్రూ అవుట్ ద ఆపరేషన్ ట్రాన్స్ఫార్మర్లో నాకు ఐరన్ లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాఫర్ లాస్ అనేది ఎప్పుడైతే నేను లోడ్ కనెక్ట్ చేసుకుంటానో అప్పుడు మాత్రం నాకు అక్కర్ అవుతా ఉంది. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ మనం అనాలిసిస్ చేయలేకపోతాం, అంటే కరెక్ట్గా ఎస్టిమేషన్ వేయలేకపోతాం. సో దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం కరెక్ట్గా ఎస్టిమేషన్ వేయలేకపోతాం. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ దాని యొక్క పర్ఫార్మెన్స్ మనం తీసుకునే ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఆల్ డే ఎఫిషియన్సీ అనేది కనుక్కుంటాం. ఓకేనా? ఆల్ డే ఎఫిషియన్సీ అనేది కనుక్కుంటాం. సో ఇక్కడ నాకేంటంటే లోడ్ అనేది ఏమవుతుంది, నాకు లోడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. సో లోడ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, లోడ్ అనేది నాట్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది సో మనం తీసుకునే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది సో 24 hours ఆన్లోనే ఉంటుంది, 24 hours వర్కింగ్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ లోడ్ అనేది ఏంటి అంటే నాకు లైట్ లోడ్ అన్నమాట. సో లైట్ లోడ్తో ఇది వర్క్ అవుతుంది. బట్ నాకు ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు ఎఫిషియెంట్గా ఉంటుంది అంటే సో ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ తగ్గట్టుగా నేను లోడ్ అనేది కనెక్ట్ చేస్తానో అప్పుడే అది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ నాకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో నాకు 24 hours వర్కింగ్లో ఉంటుంది. బట్ నేను లైట్ లోడ్ కండిషన్ తీసుకోవడం వల్ల దానికి ఎఫిషియన్సీ అనేది తక్కువ అయిపోతుంది. ఎంత వస్తుంది నాకు, అరౌండ్ ఒక 70%, ఒక 75% అలా వస్తుంది అన్నమాట. సో కంపేర్ విత్ పవర్ ట్రాన్స్ఫార్మర్ కంపేర్ చేసుకుంటే అది నాకు ఒక డ్రాబ్యాకే కదా. ఇంకోటి ఏంటంటే సో మనకు ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ ఆన్లో ఉంటుందో 24 hours మనం 24/7 మనం ఆన్లో పెడతాం కదా ట్రాన్స్ఫార్మర్ని. సో అలాంటప్పుడు నాకేమవుతుందంటే మనం తీసుకునే ఈ యొక్క ఐరన్ లాస్ ఏదైతే ఉందో ఈ ఐరన్ లాస్ అనేది సో మనం తీసుకునే 24 hours ఎలా ఉంటుంది, నాకు ఒకే లాసెస్ ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట లాస్ అనేది. సో లాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ మనం తీసుకునే ఈ యొక్క కాఫర్ లాస్ అనేది ఏమవుతుందంటే ఇది చేంజ్ అవుతుంది అన్నమాట. దేని బట్టి చేంజ్ అవుతుంది అంటే ఇది మనం తీసుకునే లోడ్ బట్టి చేంజ్ అయిపోతుంది. ఇట్ చేంజెస్ విత్ లోడ్. సో మనం ఏదైతే లోడ్ తీసుకున్నామో ఆ లోడ్ హవర్లీ బేస్గా ఇది ఏమవుతుందంటే నాకు ఈ కాఫర్ లాస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఈ రెండు కండిషన్లు బట్టి మనం ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీని మనం కరెక్ట్గా డిసైడ్ చేయలేము. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే దీన్ని ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీని జడ్జ్ చేసుకోవడానికి ఆల్ డే ఎఫిషియన్సీ అనే దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీని అనాలిసిస్ చేసుకోవడానికి ఆల్ డే ఎఫిషియన్సీని మనం తీసుకుంటాం. సో ఈ ఆల్ డే ఎఫిషియన్సీని ఇంకో నేమ్తో ఏం పిలుస్తామంటే మనము సో ఆల్ డే ఎఫిషియన్సీ.
సో దీని యొక్క అనదర్ నేమ్ ఏంటి అంటే నాకు ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటాం. సో ఆల్ డే ఎఫిషియన్సీని ఏమంటామంటే మనం ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటాం. సో దీని ఇంకో పేరుతో ఏం పిలుస్తామంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అని కూడా పిలుస్తాం. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ. సో లేదు ఇంకో పేరుతో ఏం పిలవచ్చు అంటే దీన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీ. ఓకే. సో ఆల్ డే ఎఫిషియన్సీ ఇంకో పేరు ఏంటంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, అనదర్ నేమ్ ఏంటంటే నాకు ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఇదన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఆల్ డే ఎఫిషియన్సీని మనం ఎలా కనుక్కుంటాం అంటే, సో మనం తీసుకునే పవర్ యొక్క రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు హవర్స్. సో మనకి ఎంత పవర్ తీసుకుంటుంది, ఎన్ని అవర్స్ తీసుకుంది, సో దాన్ని బై 24తో చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఆల్ డే ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటాం. సో ఇప్పుడు నాకు ఆల్ డే ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ విత్ రెస్పెక్ట్ టు ది ఇన్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ ఓవర్ ద 24 అవర్స్ అన్నమాట. ఓకేనా. సో ఆల్ డే ఎఫిషియన్సీ. సో ఆల్ డే ఎఫిషియన్సీ అంటే ఏంటంటే అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ విత్ రెస్పెక్ట్ ఇన్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ ఓవర్ 24 అవర్స్, దాన్ని మనం ఏమంటాం ఆల్ డే ఎఫిషియన్సీ అంటాం. సో కాబట్టి దీన్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం అంటే, సో ఆల్ డే ఈక్వల్ టు సో అవుట్పుట్ పవర్, అవుట్పుట్ ఇన్ kilowatt hour over 24 hours with respect to input in kilowatt hour over 24 hours. సో దీన్నే మనం ఏమంటామంటే ఆల్ డే ఎఫిషియన్సీ అంటాం. సో దీన్ని ఇది జనరల్గా మనం తీసుకునే ఎఫిషియన్సీ ఫార్ములా. ఇదే ఆల్ డే ఎఫిషియన్సీ నాకు విత్ రెస్పెక్ట్ టు లాసెస్ కన్సిడర్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది ఫార్ములా అన్నప్పుడు, సో ద ఎఫిషియన్సీ ఆల్ డే ఎఫిషియన్సీ ఈక్వల్ టు సో అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ ఓవర్ 24 అవర్స్ డివైడెడ్ బై ఇన్పుట్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, మనం ఇన్పుట్ని అవుట్పుట్ ప్లస్ లాసెస్కి రాసుకోవచ్చు కదా. సో కాబట్టి అవుట్పుట్ in kilowatt hour over 24 hours plus energy loss over 24 hours సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఆల్ డే ఎఫిషియన్సీ అంటాం. ఓకేనా. సో ఆల్ డే ఎఫిషియన్సీ అంటే ఏంటంటే అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ ఓవర్ 24 అవర్స్ ఓవర్ అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ ఇన్ 24 అవర్స్ ప్లస్ ఎనర్జీ లాస్ ఓవర్ 24 అవర్స్. సో దీన్ని మనం ఓవరాల్గా మనకు ఆల్ డే ఎఫిషియన్సీకి కనుక్కోవడానికి ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది ఆల్ డే ఎఫిషియన్సీకి సంబంధించి. సో ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికీ, ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా?